నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సకాలంలో భూభారతి సమస్యలకు పరిష్కారం. వర్ని రెవెన్యూ సిబ్బందితో సమీక్షలో కలెక్టర్ ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట. అక్టోబర్ 8 నాడు వెలువడే హైకోర్టు తీర్పుపై ఆశావాహుల్లో ఉత్కంఠ. కాళేశ్వరం కమిషన్లపై ఉన్న శ్రద్ధ పోచారం ప్రాజెక్టుపై లేదెందుకని హరీష్ రావుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రశ్నాస్త్రం. టీఆర్ఎస్ నేతలకు ప్రజల కన్నా రాజకీయాలపైనే మమకారం ఉందని ధ్వజం. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుని ఫైర్. నిజామాబాద్ నగరంలో గుట్టుగా గంజాయి విక్రయం. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఎన్నో హామీలిచ్చి వాటిని విస్మరిస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వపురం లక్ష్మీ నరసయ్య ఆరోపించారు. సన్నధాన్యానికి 500 బోనస్ అనేది కేవలం ఒక్క పంటకు సగం మంది రైతులకే అందించారన్నారు. ప్రస్తుతం సాగు చేసిన రైతులు బోనస్ వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రైతులపై ప్రేమ కురిపించిన కాంగ్రెస్ ఎన్నికల అనంతరం వాటిని విస్మరించిందని ఆరోపించారు. రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన రేవంత్ సర్కార్ ప్రస్తుతం రైతుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. సన్నధాన్యానికి బోనస్ అనేది కేవలం కొద్ది మంది రైతులకే వర్తించిందన్నారు. యాసంగి పంటకు ఎలాంటి బోనస్ చెల్లించలేదని వెల్లడించారు. ప్రస్తుతం సైతం బోనస్ ఇస్తారో లేదో అన్న క్లారిటీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డ డబ్బులను అందజేయాలని లెక్కలతో సహా వివరించారు. హక్కులను కాపాడుతానని చెప్పి ఎన్నో ఆశల పల్లకిలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాల గురించి కానీ వాళ్ళ బాగోగుల గురించి కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన సాగిస్తుంది. అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు చూపించింది రైతులకు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినిపిస్తామని చెప్పి సన్నధాన్యాన్ని పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు చెప్పడం జరిగింది. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒకసారి 500 రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. గత వేసంగి పంటకు ఇయ్యలేదు. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాల పంటలకు కూడా ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమయ్యేటట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే 2024లో దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించి ఒక 1200 కోట్లు చెల్లించిండు. అదేవిధంగా వేసంగికి కూడా దాదాపు 23 లక్షల టన్నులు వాళ్ళు సేకరించడం జరిగింది. కానీ బోనస్ మాట ఎత్తడం లేదు. ఇప్పుడు ఈ వర్షాకాలం సంబంధించి దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేయడం జరిగింది. దానికి దాదాపు 1200-1400 కోట్లు ఈరోజు అంచనా ప్రకారము రైతులకు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాదాపు ఆ గత వేసంగికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం సంబంధించి దాదాపు 2600
600 కోట్లు రైతులకు ఇప్పుడు బాకీ పడడం జరిగింది. దాదాపు అంటే ఈ ప్రస్తుత మార్కెట్లోకి వస్తున్న ఏదైతే ఈ వర్షాకాలం ఉన్నదో దాదాపు దీనికి 2200 కోట్లు అవసరం. కానీ వీళ్ళు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము రైతులకు బోనస్ మనం ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా అంచనాలు ప్రిపేర్ చేసి కానీ రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత అని చెప్పి బడ్జెట్ను ప్రొవైడ్ చేయాల్సిన దాఖలాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము చర్య తీసుకోవడం లేదు, రైతుల గురించి ఆలోచించడం లేదు. ముఖ్యంగా అధికారంలో రాకముందు రైతు కూలీలకు కూడా మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. రైతు కూలీల ఆర్థిక సహాయం దాదాపు 53 లక్షల మంది రైతు కూలీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 12,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి దాని ఊసే లేకుండా అయిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1320 కోట్లు ఇప్పుడు రైతు కూలీలకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఆ విధంగా ఎటువంటి చర్య కూడా తీసుకోవట్లేదు. ఇదంతా కూడా రైతులందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 6 గ్యారంటీల భాగంలోనే ఇవన్నీ చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్య ఈ రైతులకు సంబంధించి కానీ రైతు కూలీలకు సంబంధించి కానీ కౌలు రైతులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఏ చర్య తీసుకోవట్లేదు. వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. దాదాపు ఈ రైతులు ఎకరానికి అయితే కౌలు రైతులకు ఇవ్వాల్సింది ఉందో దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి దాదాపు 6,000 కోట్లు. అంటే ఇవి 6,000 కోట్లు, అవి 3,400 కోట్లు, అదేవిధంగా ఈ రైతు కూలీలకు ఇవ్వాల్సినవి 1,300 కోట్లు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రైతు కూలీలకు కౌలు రైతులకు బాకీ పడ్డ ప్రభుత్వము ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగి ఈరోజు ఇటీవల కురిసిన వర్షానికి ఎల్లారెడ్డి ప్రాంతంలో పంటలు, ఇండ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటించిన హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ పోచారం ప్రాజెక్టుపై చూపించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కేవలం రాజకీయాల కోసమే హరీష్ పర్యటన తప్ప ప్రజలపై మమకారంతో కాదన్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లి దిగువన ఉన్న గ్రామాలలోకి నీరు వెళ్లి ఇండ్లు కూలాయని, పంటలు, రోడ్లు దెబ్బతిని ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కాలం గడిపారని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గుర్తు చేశారు. దీనికి గత ప్రభుత్వం కారణమని, అందులో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ పోచారం ప్రాజెక్టుపై చూపలేదన్నారు. 70,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న పోచారం ప్రాజెక్టు పూర్తిగా పూడిక నిండి సామర్థ్యం తగ్గి పైనుంచి వచ్చిన వరద నీరు వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పూడిక తీసి పోచారం ప్రాజెక్టు పునరుద్ధరించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు తాను సిద్ధమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సవాల్ చేశారు. సామంతరాజునుగాను ఉండి నువ్వు నీ ఎమ్మెల్యేలకు అధికారం ఇవ్వకుండా నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు కూడా విదేశాలకు వెళ్ళుకుంటూ దావోస్కి ఎన్నిసార్లు పోయినావు? మరి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మరి నువ్వు నీ సిరిసిల్లలో నాకు ప్రాజెక్టులు కావాలి, ఇండస్ట్రీలు పెట్టాలి అని చెప్పి నువ్వు అడిగినవా లేదా? దావోస్లో అడుగుతా ఉన్నాను. ఒక శాసనసభ్యుగా ప్రజల గురించి పోరాటం చేయడంలో తప్పు లేదు. మరి ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను వాళ్ళ టీంకి చదువుకొని అవగాహన తెచ్చుకోవాలా. మా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎమ్మెల్యేకి ప్రజల గురించి అడిగే హక్కు మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. మరి వీఆర్ ఆల్ టుగెదర్. నువ్వు అన్నట్టు ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏదో లెటర్ రాసిండు, పొద్దున్న లేస్తే రాజకీయాలు తప్ప అవినీతిలో కుప్పలో మునిగిపోయిన మీరంతా. మీ చెల్లెలే మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి కవిత గారే చెప్తా ఉన్నారు మా కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని. మరి 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా పనిచేసినావు, చదువుకున్నా అని చెప్తున్నావు, అమెరికాలో ఉన్నా అని చెప్తున్నావు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, నేను కూడా చదువుకున్నాను. మరి నీకు ఇంత అవగాహన లేకుండా ట్విట్టర్లో దొరికింది కదా అని చెప్పేసి ఎయిర్ కండిషన్లో కూర్చుండి ఒక పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో అవగాహన లేకుండా చేస్తే ఇలా తెలంగాణ ప్రజలు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ సర్కార్ కాదు, మీరు పోస్టులు పెడతారు కదా, సర్కస్ నడిపిస్తారు, సర్కార్ కాదని చెప్పేసి మీది సర్కస్ 10 సంవత్సరాలు మిమ్మల్ని పొందబెట్టిరని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రజలకు మీరు కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయారు. నిన్న హరీష్ రావు గారు నా కాన్స్టిట్యూన్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీకి వచ్చిండు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండు. పోచారం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 14 గ్రామాల ముంపుకని. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా హరీష్ రావు, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినావు, 5 సంవత్సరాలు మీ మామ పనిచేసిండు.
నువ్వు నిన్న పోయినావు ఆడికి. నేను అడుగుతున్నాను, ఎందుకు విలువద్దును? ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంటేటివ్గా ఉన్నాను కదా, నేను వస్తే నీతో పాటు తిరిగేటోని కదా. ఇదే పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల్లో నిజాం కట్టిన ప్రాజెక్టు 70,000 క్యూసెక్లకు ఆ రోజు డిజైన్ చేస్తే మొన్న ఒకటే రాత్రి 1,86,000 క్యూసెక్లు వచ్చినాయి. సిల్ట్ అంతా నిండిపోయింది. 10% కూడా కాలువలు పోతలేవు. మనకి సిల్ట్ తీయాలని తెలివి లేదా? నువ్వు చాలా పెద్ద మాట్లాడతావు కదా అసెంబ్లీలో. మరి సిల్టుది ఒక 30 కోట్లు 40 కోట్లు ఇచ్చుంటే ఇదే పోచారం ప్రాజెక్టు రాత్రి 48 గంటలు బిక్కుమని మేము బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మా గ్రామాల ప్రజలు పక్కన ఉన్న త్రిలింగేశ్వర స్వామిని, మా దగ్గర ఉన్న తాండూరులో త్రిలింగేశ్వర స్వామిని వేడుకుంటూ బతకాల్సి వచ్చింది. ఉంటుందా 4,000 ట్రక్కుల శాండ్ బాక్స్లు వేసుకుంటా నేను కూడా అక్కడే శాసనసభ్యుగా అక్కడే ఉండి మా ప్రజలు, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఆ సంపదను కాపాడుకోవాలి. పోచారం ప్రాజెక్టు సంపదను 100 సంవత్సరాల కింద నిజాం పెట్టింది కాపాడుకోవాలని మేము అక్కడ ఉండి మట్టి వేసుకొని చిన్న గోడతోని ఇలా బతికి బయటపడ్డాం. మరి నువ్వు ఒక స్ట్రెంథనింగ్ చేసుకు ఒక 30-40 కోట్లు కాళేశ్వరంలో ఉన్న ధ్యాస, అదే నీ సొంత మరదలు మీ మామ బిడ్డ కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నీ గురించి. ఎస్ టేకెన్ మనీ, దాంట్లో కంపల్సరీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు హరీష్ రావు అని చెప్తా ఉండే. మరి ఆడ 100 కోట్లు పైపులలో డబుల్ కమిషన్లు తీసుకొని ఎస్టిమేట్లు డబుల్ చేసినావు. మరి మా ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీ పోచారం ప్రాజెక్టుకు ఆ రోజు 40-50 కోట్లు ఇచ్చుంటే ఇవాళ సిల్టింగ్ అయిపోయేది, ప్రాజెక్ట్ స్ట్రెంథనింగ్ అయింటే ఇవాళ మా గ్రామాలు మునిగేటి కాదు, ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు కాల్చే కాదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కేటీఆర్ హరీష్ రావుగా ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు నిజంగా పరిపాలన చేసి ఉంటే, అవినీతిలో కూరుకుపోతే ఈరోజు ఎల్లారెడ్డికి మళ్ళీ రండి. అక్టోబర్ 8 వరకు స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి హైకోర్టును ఆశ్రయించింది. ఒక పక్క రిజర్వేషన్ల అంశం కోర్టులో విచారణ ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఆశావాహులు కాస్త ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పొందుపరిచిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతి వద్దకు పంపారు. తిరిగి మంత్రులు సమావేశమై మరో తీర్మానం చేసి ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. ఈ రెండు పెండింగ్ లో ఉన్న సమయంలో జీవో 9ని రూపొందించి స్థానిక సంస్థల రిజర్వేషన్లను ప్రకటించింది. జిల్లాలోని 31 మండల ఎంపీపీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీలతో పాటు సర్పంచ్, వార్డ్ సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేసింది. కానీ దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రెడ్డి జాగృతి పిటిషన్ వేసింది. దీనిపై ఈ నెల 8న న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. అంతలోనే ఇది కాదని మరో రెడ్డి నాయకుడు బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టులో విచారణలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారని కోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించింది. కానీ జిల్లాలోని ఆశావాహులలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. 8న హైకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోయినా ఎన్నికల కమిషన్ ఈ నెల 9న ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టనుంది. ఈ తరుణంలో ప్రస్తుతం బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ ఆధారంగా పోటీ చేసిన అనంతరం ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అప్పుడు ఫలితం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. గతంలో మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని, అదే సీన్ తెలంగాణలో రిపీట్ అయితే పోటీ చేసే విజయం కోసం డబ్బులు ఖర్చు చేయడం వృధా అని భావిస్తున్నారు. పక్కాగా 42% రిజర్వేషన్ జరగాలంటే రాష్ట్రపతి ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో చేరిస్తే తప్ప దీనికి పూర్తి స్థాయి క్లారిటీ ఉండదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల పంచాయతీ అనేది ప్రభుత్వానికి సవాలుగా మారింది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్న రీతిలో ఎలాగైనా ఎన్నికలను నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బూస్ట్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ పై కోర్టును ఆశ్రయించిన రెడ్డి జాగృతి నాయకులు తప్పుకుంటే మాత్రం ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి ఉండదని భావిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన 56% బీసీల ముందు ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ రెడ్డి వర్గం దోషిగా ఉండకుండా తప్పుకుంటుందని కొందరి వాదన. ఏ అగ్రకులం వారు కాకుండా కేవలం రెడ్డి జాగృతి పిటిషన్ వేయడం వల్ల యావత్ రెడ్డి సామాజిక వర్గం బీసీల దృష్టిలో వ్యతిరేకులుగా మారే అవకాశం లేకపోలేదు. అయినా ఈ నెల 8 వరకు సస్పెన్స్ కొనసాగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
సోమవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వర్ణి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారో, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఒకంత జాప్యం జరుగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. 2 నెలలుగా దరఖాస్తులు పెండింగ్ లో ఉండడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా పిఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. నవిపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి అనుపాల రవీందర్ ప్రారంభించారు. దళార్లను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి విక్రయించాలని సూచించారు. రైతులు దళార్లను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాలని తమ ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్ అనుపాల రవీందర్ తెలిపారు. సొసైటీ పరిధిలో బినోల, నిజాంపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ అనుపాల రవీందర్ మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని తెలిపారు. ప్రస్తుతం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి గాను 2,389 రూపాయలు, కామన్ రకం వరి ధాన్యానికి 2,369 రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించడం జరిగిందని అన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలకు లోబడి వరి ధాన్యాన్ని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ నూర్పిడి చేసిన వరి ధాన్యాన్ని వర్షం నుండి కాపాడుకోవాలని సూచించారు. రైతులు తమ వెంట ఆధార్ కార్డ్, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ బుక్, జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రమేష్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఇందూరు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాహ్మణులందరినీ ఏకతాటిపై తెచ్చి వారిలో ఐక్యతను చేకూర్చడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు రమేష్ తెలిపారు. నిజామాబాద్ నగర శివారులోని బోర్గాంపి శ్రీ గణపతి ఆలయంలో ఇందూరు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అలై బలై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని బ్రాహ్మణులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించారు. బ్రాహ్మణులలో ఐక్యతను చాటేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బ్రాహ్మణ సంఘం పెద్దలు రమేష్ తెలిపారు. మొట్టమొదటిసారిగా జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా బ్రాహ్మణులలో ఏకత కోసం నిర్వహించడం జరిగిందన్నారు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు సంఘంగా ఏర్పడి భవిష్యత్ తరాల వారికి పునాదిగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు. ఇదే ఐక్యతను కొనసాగించి మున్ముందు మరెన్నో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. బ్రాహ్మణ సమాజ నిర్మాణానికి అందరి సహకారం అవసరమని రమేష్ కోరారు. ఇక ముందు జరిగే అన్ని కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని పలువురు బ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నారు. సంఘం ఇందూరు ఆధ్వర్యంలో మన నిజామాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ సంఘం నుండి అలై బలై కార్యక్రమం శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బ్రాహ్మణ బంధువులందరూ పెద్ద ఎత్తున వచ్చారు. వారికి మరి మేమందరము ఈ అలై బలై దసరా రోజు ఇచ్చుకునేటటువంటి అలై బలై కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అలాగే మరి మన బ్రాహ్మణ సంఘంకు చెందినటువంటి 2 నాయకులకు, 2 కవులకు కూడా మేము ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. వారికి మరి బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఇందూరు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ బంధువులందరినీ కూడా మరి ఒక దగ్గరికి ఆహ్వానం చేసుకొని అలై బలై కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మన నిజామాబాద్ జిల్లాలో మరి మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది వివిధ గ్రామాల నుంచి అక్కడక్కడగా ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా మరి ప్రాంగణానికి చేరుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా బ్రాహ్మణులందరూ కూడా ఏకత్వానికి వస్తూ భవిష్యత్తులో ఇంకా చక్కని కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని మా బ్రాహ్మణులందరూ. ప్రస్తుత కాలంలో మనం స్వీకరించే ఆహారం కలుషితమై ఆరోగ్యానికి విషాన్ని అందిస్తున్నామని వేది అమృత్ మేనేజింగ్ డైరెక్టర్ నందు ఉపేందర్ పేర్కొన్నారు.
దీనికి విరుగుడుగా వేది అమృత్ను రోజుకు 2 పర్యాయాలు 20 మిల్లీలీటర్ల ద్రవణాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. వేది అమృత్ చేసే క్రియల గురించి ఆయన అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో వేది అమృత్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేది అమృత్ లో ఇప్పటి వరకు 35 రకాల ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. మిగతా పదార్థాలతో కలిపి 83 రకాల ఔషధాలతో తయారు చేయబడిన ఔషధం అందుబాటులోకి వచ్చిందన్నారు. దీని ప్రత్యేకత గురించి వివరించారు. మందు వల్ల ప్రస్తుత సమాజంలో పూర్తిగా రసాయన పూరిత ఆహారాన్ని బలం కోసం మన శరీరానికి అందిస్తూనే మరోపక్క వ్యాధుల బారిన పడుతున్నామని చెప్పారు. తీసుకుంటున్న కలుషిత ఆహారం వల్ల శరీరానికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే వేది అమృత్ తీసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దీనివల్ల ఉపశమనం పొందుతారన్నారు. అనారోగ్యాలు దరిచేరకుండా ఎంతో సహకరిస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ ఔషధం అవసరం ఉన్న వారికి డోర్ డెలివరీ సౌకర్యం ఉందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నందు ఉపేందర్ తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమానికి నర్సింగ్రావు, ఆనందపులి మాధవి, విశిష్ట అతిథులు మోటూరు దయానంద్ గుప్తా, భక్తవత్సలం, టీఎన్జీఓ అధ్యక్షులు సుమన్, దేవి సింగ్, మాజీ కార్పొరేటర్ మీసాల శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం సార్. ఈరోజు వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ యొక్క ప్రొడక్ట్ లాంచింగ్ అనే కార్యక్రమం మనకి నిజామాబాద్లో జరిగింది. సో ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంపెనీ నుంచి. సో వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ ఈరోజు లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్ వేదాస్ ప్రోపల్స్ అనే యొక్క ప్రొడక్ట్. ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యానికి ఈరోజు ఆహారం అనేది చాలా అవసరం. సో ఆ ఆహారం అనేది ఎటువంటి క్వాలిటీగా ఉంటే మన ఆర్గాన్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి అనే దాని మీద కంప్లీట్ ఒక ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బేస్డ్గా తీసుకొని వచ్చేసి ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ లాంచ్ చేసినటువంటి ఈ ప్రోడక్ట్ని డైలీ ఉదయం 20 ml, సాయంత్రం 20 ml మనం కన్జ్యూమ్ చేసినట్లయితే మన శరీరానికి ఒక రోజులో ఎంత వరాక్ వాల్యూ కావాలో ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెప్పినటువంటి 9000 వరాక్ వాల్యూ అని చెప్పనేది మనకి కేవలం ఉదయం ఒక 20 ml, సాయంత్రం ఒక 20 ml తీసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి కావాల్సిన ఆహారాన్ని ఈ కంపెనీ అందిస్తూ ఉంది. సో ఈ కంపెనీ యొక్క ఈ ప్రోడక్ట్ని ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలని చెప్పని ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలన్న ఆశ వారిలో కలిగింది. ఒడిశాలో తక్కువ ధరకు ఎండు గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చి నిజామాబాద్ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయం జరుపుతున్న ఆ ముగ్గురిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. మత్తు, మాదక ద్రవ్యాలు పూర్తిగా నిర్మూలించి మాదక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కలలు కంటుంది. కానీ జిల్లాలో ఏదో ఒక చోట ఎండు గంజాయి, అల్ఫోజలం పట్టుబడుతూనే ఉంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వెంకట్ ఆధ్వర్యంలో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 7 కిలోల 700 గ్రాముల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిరికొండకు చెందిన వారు ఉండగా ఒడిశాకు చెందిన ఒక మైనర్ బాలుడు ఉన్నారని ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఆన్లైన్ టెండర్ రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని వ్యాపార సముదాయాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాల సముదాయంలో గత 20 సంవత్సరాలుగా రతన్ మొబైల్ షాప్, అపూర్వ ఫోటో స్టూడియో కొనసాగుతున్నాయి. 8,000 రూపాయలు కిరాయి ఉండగా కరోనా సమయంలో షాపులు బంద్ ఉండడం వల్ల 1 సంవత్సరం పొడిగించారు. ప్రస్తుతం 20% రెంట్ పెంచడం జరిగింది. అది కాస్త 9,600 కిరాయి అయింది. ఈ సంవత్సరం కొరకు టెండర్లు పిలవగా ఆన్లైన్ లో టెండర్లను కాస్త వేయడం జరిగింది. కాగా టెండర్లో దుకాణాలు మంజూరు కాగా అసలు ఫీజుతో పాటు మిగతా ఫీజులు కలిపి చెల్లించారు. కానీ మరో 5,000 ఇస్తేనే దుకాణాలను మంజూరు చేస్తామని, లేనియెడల టెండర్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని రతన్, వినోద్, సంతోష్లు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. అంటే ప్రతి నెలకు అయితే మొన్న టెండర్ ఆర్టీసీ వాళ్ళు టెండర్ నిర్వహించి నోటిఫికేషన్ వస్తుంది. దాని నోటిఫికేషన్లో పాల్గొని 8,000 ఉన్నది కూడా మేము ఇంకా వేరే వాళ్ళకి ఎక్కడ వెళ్ళిపోతుందో మా ఏంటంటే మళ్ళీ మేము ఇక్కడ రోడ్డు మీద పడిపోతాము అన్న ఒక భావనతో 10,100 రూపాయలు టెండర్ వేయడం జరిగింది. ఆ టెండర్కి వాళ్ళ ప్రకారమే ఈ ఒక పెన్ డ్రైవ్ అనేది వాళ్ళు తీసుకోమని చెప్తారు. ఈ పెన్ డ్రైవ్ కూడా తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 3,500 రూపాయలు. ఇదే కాకుండా మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి ఒక టెండర్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ టెండర్ ఫామ్కి 1,700 రూపాయలు అది వేరే వసూలు చేస్తాం.
మళ్ళీ అక్కడ టెండర్లో పాల్గొనేటప్పుడు మీరు ఇంత డీడీ కట్టాలి అని చెప్పేశారంటే ఆ డీడీ కట్టిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మేము కట్టేనాము. అన్నీ చేసిన తర్వాత ఎవరు ఎక్కువ టెండర్ వాడితే, ఎవరు 10 రూపాయలు ఎక్కువ వేస్తే వాళ్ళకే అది షాపు ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టీసీలో నిబంధనలు ఉండవు. అదే నిబంధనలతోటి మేము వేసినాము. ఆ టెండర్ మాకు 10,100కి మాకు వచ్చింది. అయినను వాళ్ళు ఇంకా మళ్ళీ ఫోర్స్ చేసి మీరు 4,000, 5,000 ఇట్లా మీరు పెంచండి, పెంచితేనే మీకు ఇప్పుడు మీకు షాప్ అలాట్మెంట్ చేస్తాము, లేకపోతే మేము చెయ్యము అని చెప్పేసి అక్రమంగా మా పైన, అంటే ఏ రూల్ ప్రకారమే అలా రూల్ ప్రకారమే మేము అన్ని సక్రమంగా వేసినాము. అటువంటిప్పుడు మాకే వచ్చింది, దీంట్లో ఇంకొక కాంపిటీషన్ లేదు. అటువంటిప్పుడు ఇవ్వకుండా ఇట్లనే అక్కడ కూర్చోబెట్టేసి మీరు ఇంకా 4,000, 5,000 పెంచకపోతే మీ టెండర్ మేము రద్దు చేస్తాము, మళ్ళీ రీటెండర్ వేస్తాము అంటే ఇది ఎక్కడి న్యాయము? మరి ఇది సంస్థ ఒక ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ సంస్థ ద్వారానే అందరూ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగానే మేము నడుచుకున్నాము. ఇప్పుడు మాకు ఈ అన్యాయానికి మేము అందుకే ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాకు దీని మీద నుంచి మాకు న్యాయం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్పడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ని నిర్వహించబడింది. నాది ఆర్టీసీ కాంప్లెక్స్లో జీవన్రెడ్డి మాల్ ఎదురుగా రతన్ మొబైల్స్ నాది. అయితే నా టెండర్ అయిపోయిన తర్వాత పోయిన నెల సెప్టెంబర్లో టెండర్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో నేను ఆన్లైన్ ప్రాసెస్ ద్వారానే ఏదైతే ఆర్టీసీ వాళ్ళు చెప్పిన ఆన్లైన్ ప్రాసెస్ ద్వారానే నేను దాన్ని ఆ ప్రక్రియలో పాల్గొన్న తర్వాత నాకు ఆ టెండర్లో నా యొక్క షాప్ మళ్ళీ నాకు సొంతమైంది. నేను ఏదైతే ఆన్లైన్ ప్రాసెస్లో ఏదైతే టెండర్ ప్రాసెస్ ఉందో అది పాల్గొన్న తర్వాత మళ్ళీ నాకు అది రావడం జరిగింది, నా షాప్ నాకు రావడం జరిగింది. అయితే మళ్ళీ ఆర్ఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇంత తక్కువ వేసారు, మళ్ళీ మీరు ఒక 5,000, 10,000, 7,000 పెంచమని ఒత్తిడిని చేస్తున్నారు. అందుకోసమే నేను ఈ యొక్క ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఇటువంటి చాలా మంది ఏదైతే రెంటర్స్ ఉన్నారో ఈ ఇబ్బంది పాలవుతారు, వాళ్ళు ఎవరు బయటికి రావడం లేదు. ఇప్పుడు మేము 20 years నుంచి షాప్ని నడిపించుకుంటున్నాం, దానిపైన మా బ్రతుకులు నడుస్తున్నాయి, ఆధారపడి ఉన్నాయి. దీనికి మళ్ళీ నిన్న ఒక 2 days కిందట ఫోన్ వచ్చింది నాకు ఆర్ఎం ఆఫీస్ నుంచి, మీ టెండర్ని మేము క్యాన్సిల్ చేస్తాము, మీ ఏదైతే డీడీ కట్టిన అమౌంట్ ఉందో అది రిటర్న్ తీసుకోండి అని మాకు భయంకరంగా పెట్టారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని వ్యతిరేకించండి అంటూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు అనుబంధ నిజామాబాద్ నగర మొదటి మహాసభ కోటగల్లీలోని నీలం రామచంద్రయ్య భవన్ లో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ నగర కార్యదర్శి నీలం సాయిబాబా హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు చట్ట ప్రకారం ఇవ్వవలసిన 11 రకాల సంక్షేమ పథకాల అమలు నుండి ప్రభుత్వం వైదొలగాలని కుట్ర చేస్తుందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని, కార్మిక బోర్డుల ద్వారా అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల అమలు నుండి వెనక్కి వెళ్లాలని చూస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేక సవరణలకు గురై బలహీనమైందన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కింద ఉన్న 14 రకాల నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రభుత్వం నేరుగా అమలు చేయాలని, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పవద్దని డిమాండ్ చేశారు. ఈ మహాసభకు నగర అధ్యక్షులు మోహన్ అధ్యక్షత వహించగా నాయకులు నర్సింగ్రావు, తాంపి రాజు, లింగం, మల్లేష్, అరుణ్, డానియల్, తప్పెట్ల రాజు, డి రమేష్ మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. రంగంలో పనిచేసే ఇతర కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకు మేలు చేకూర్చాలని చెప్పి అనేక వేలకు ఇచ్చిన దాన్ని ఈరోజు కార్మిక ఏదైతే ఉందో సంక్షేమ బోర్డు చేతులు ఎత్తేసి ప్రైవేట్ కంపెనీలకు అంటగట్టాలని వస్తుంది. దీన్ని మేము ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇందులో భాగంగానే అక్టోబర్ 7 నుండి 10వ తారీఖు వరకు అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ అందజేయాలని చెప్పేసి కూడా మేము మా సంఘంగా కోరుకుంటున్నాము.
అందులో భాగంగా ఏదైతే ఉందో కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో ఈ భవన నిర్మాణ రంగంలో ఆ యొక్క ప్రదేశాలలో దాదాపుగా అడ్డాల వద్ద కానీ తాత్కాలికంగా ఉన్నటువంటి వద్ద కానీ అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాటి దగ్గర అనేక వందల మంది ఉంటారు, కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యం లేదు. అక్కడ కనీసం వాళ్ళు పడుకోవడానికి కూడా సరైనటువంటి వాటిని కూడా ఆ యొక్క యాజమాన్యాలు ఏర్పాటు చేయట్లేదు. విద్యుత్తులు కూడా వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా మహిళలు స్నానం చేయడానికి స్నానం గదులు ఉన్నాయి, అదేవిధంగా మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ రకమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే కార్మిక లేబర్ ఆఫీస్ ఉందో ఈ అన్నిటిని కూడా తిరిగి పరిశీలన జరిపి ఈ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము దీని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో 11 రకాల సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయో వీటిని కూడా ఈ యొక్క లేబర్ కమిషనర్ చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పాక్షికంగా అంగవైకల్యానికి గురైన శాశ్వతంగా అంగవైకల్యం ఉన్న వారికి బెనిఫిట్స్ అందజేయడంలో కూడా విఫలమైంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటున్నాము. అంతేకాకుండా సాధారణ మరణానికి 1 లక్ష నుంచి 1,30,000 నుంచి 2 లక్షల వరకు ఇవ్వాలని, అంతేకాకుండా ప్రమాదవశత్తు మరణించినటువంటి కార్మికుడికి 6 లక్షల నుంచి 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇవి కూడా ఇవ్వడం లేదు, ఇవి కూడా చేతులెత్తేసింది. ఇవి కూడా ఇవ్వాలనేటువంటిది కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. వీటి అమలు కోసము ఈరోజు ఏదైతే మా తెలంగాణ పరిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు మహాసభ జరుపుకున్నదో ఈ మహాసభలో కూడా దీని సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వీటిని అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వీటిని అమలు చేయకపోతే మా యొక్క కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి తీవ్ర పోరాటాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సకాలంలో భూభారతి సమస్యలకు పరిష్కారం. వర్ణి రెవెన్యూ సిబ్బందితో సమీక్షలో కలెక్టర్ ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట. అక్టోబర్ 8 నాడు వెలువడే హైకోర్టు తీర్పుపై ఆశావాహుల్లో ఉత్కంఠ. కాళేశ్వరం కమిషన్లపై ఉన్న శ్రద్ధ పోచారం ప్రాజెక్టుపై లేదెందుకని హరీష్ రావుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రశ్నాస్త్రం. టీఆర్ఎస్ నేతలకు ప్రజల కన్నా రాజకీయాలపైనే మమకారం ఉందని ధ్వజం. రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుని ఫైర్. నిజామాబాద్ నగరంలో గుట్టుగా గంజాయి విక్రయం. 3 అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.